సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు కనుమలలో అతి చల్లని ప్రదేశం లంబసింగి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మన్యం ఏరియా కిందకు వస్తుంది. మన్యంలోని చింతపల్లి మండలంలో లంబసింగి అనే గ్రామం కలదు. దీనినే పర్యాటక ప్రియులు ముద్దుగా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా లేదా ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. ఈ గ్రామానికే కొర్రబొయ్యలు అనే పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యంత చల్లని ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే లంబసింగి తర్వాతే మిగిలినవన్నీ. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామమే లంబసింగి. ఆంధ్ర కశ్మీర్ గా పేరొందిన లంబసింగిలో డిసెంబర్ జనవరి నెలల్లో ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోతుంది. మిగిలిన కాలాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కు మించదు. చలికాలంలో అయితే 10 గంటల తర్వాతే సూర్యోదయం. చిత్రంగా ఈ ఊరికి 4-5 కిలోమీటర్ల దూరంలోని వాతావరణం యథాప్రకారంగానే ఉంటుంది. వేసవిలో అరకులో కన్నా చల్లగా ఉండే ఈ ప్రదేశంలో ఎటు చూసినా చిక్కని పచ్చదనం పరిచినట్లే ఉంటుంది. ఈ ప్రాంతానికే కొర్రబయలు అని పేరు. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారట. అక్కడి దట్టమైన అడవుల్లోని చెట్ల మధ్యలో నుంచి నడుస్తుంటే ఇంగ్లీష్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పిన ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ అన్న కవిత తప్పక గుర్తొస్తుంది. అక్కడున్న పొడవాటి చెట్ల మధ్యలోని చల్లని వాతావరణం కారణంగానే ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటల పెంపకాన్ని చేపట్టింది అటవీ శాఖ. పక్షి ప్రేమికులకి ఇది ఆటవిడుపే. పక్షుల కుహు రాగాలు సందర్శకులకు వీణుల విందు చేస్తుంటాయి. దీనికి 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాత అందాలు గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ ఓ 4 రోజుల పాటు ఉండాలనుకునే వాళ్ళు చింతపల్లిలో ఉండొచ్చు. చింతపల్లి నుంచి సీలేరు ఘాట్ రోడ్డు ప్రయాణంలో మబ్బులు మన ముందే పరుగులు తీస్తూ మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా మంచు పడుతూ మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే వేసవిని ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రియులు లంబసింగి దారి పడుతున్నారు. కాబట్టి ఆ చల్లని ప్రదేశంలో గడపాలనుకునే వాళ్ల పాలిట స్వర్గధామం ఈ చల్లని కొండ గ్రామం. మరి లంబసింగికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి 571 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 101 కిలోమీటర్లు, చింతపల్లికి 19 కిలోమీటర్లు, నర్సీపట్నానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి బస్సు, టాక్సీలో ప్రయాణించవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవాళ్లు విశాఖపట్నం వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి బస్సు, టాక్సీలో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.